పిల్లలు, మనవలు, మీరు పెద్దవాళ్ళని కూడా కేకేయండి. ఈవేళ నుంచి కొత్తగా మీకు ఆంజనేయ స్వామి కథలు కూడా చెప్తాను. అది చాలా బావుంటాయి ఆ కథలు కూడాను విందురు గాని. ఏమ్మా? సర్వవేదాంత వేద్యాయ పూర్ణాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ భవిష్యద్బ్రహ్మణే నమః. ఈ అఖిల భూతాల్ని అంటే ఈ ఆహ్, మనకు కనిపించే ఈ అన్ అందరినీ కూడా అందరినీ సకల సద్గుణ వరిష్ఠుడు అయిన ఈ వశిష్ఠుల వారు చక్కగా ఆహ్, అమృతం మనకి త్రాగిస్తున్నారా అన్నంత తియ్యని మాటలతోటి రామాయణ గాథలోని మారుతాత్మజుడైన హనుమ మహిమల్ని కొన్ని వినిపించారు. వినిపిస్తే ఈ శతానందుడనే ఆయన ఆనందంతోటి మళ్ళీ ఇలా అంటున్నారన్నమాట వశిష్ఠుల వారితోటి. "ఓ వశిష్ఠా! మీరు లోకకంటకుడైన రావణుని సంహరించిన రామభూపాలుని చరిత్ర మీరు తేటతెల్లంగా చెప్పగా ఎంతో ఆనందంగా విన్నాను. అది మీరు తేనెలు ఒలకపోస్తున్నట్లుగా ఈ చెవులకి అంత విందుగా వినిపించారు. అందులో ఈ ఆంజనేయ స్వామి ఉన్నాడే హనుమ మహాత్మ మహత్యాన్ని కొంత వినిపించారు. ఆంజనేయ స్వామి యొక్క మహత్యాన్ని కొంత వినిపించారు. పూర్తిగా చెప్పలేదు. అతని చరిత్ర చాలా ఆశ్చర్యం కలిగించేదిగా ఉంది. నాకు అతని చరిత్ర వింటుంటే ఆంజనేయ స్వామి చరిత్ర వింటుంటే చాలా ఆనందంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. అద్భుతావహంగా ఉంది. అతని సంపూర్ణ ప్రభావాన్ని మీరు పూర్తిగా చెప్పవలసింది నాకు అని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను నేను అని శతానందుడు వేడుకున్నాడు. ఎవరిని? వశిష్ఠుల వారిని. ఈ వశిష్ఠుల వారు ఆహ్, ఇక్కడ రాము రామభద్రుడు పరిపాలించే రాజ్యానికి, అయోధ్య రాజ్యానికి ఆయన కులగురువన్నమాట. వాళ్ళ రాజ్యంలో ఉండే గురువుగారాయన. అంచేత ఆయన ఈ శతానందుడనే అతనికి ఈ ఆంజనేయ స్వామి గురించి చరిత్ర చెప్పారు కొంత. ఇంకా చెప్పండి నాకు. ఆయన విశేషాలన్నీ వినాలనుంది అని అడుగుతున్నాడనమాట. పురోహితుడు వశిష్ఠుడు ప్రీతితో ఇలా చెప్తున్నాడు. ఈ పురోహితుల వారైన వశిష్ఠుడు అక్కడ రాజపురోహితుడన్నమాట ఈయన వశిష్ఠుల వారు రామభద్రుడికి. అంచేత నేను చెప్తానయితే అని వినండి. నాయనలారా శతానంద తొలినాళ్ళ నుంచి ధనధాన్య సమృద్ధి గల కోసల దేశ పాలకులైన ఇక్ష్వాకులు ఇక్ష్వాకు వంశం వాళ్ళు పరిపాలించారు ఈ కోసల దేశాన్ని. దానికి రాజధానిగా ఉన్నది అయోధ్య పట్టణం. ఈ అయోధ్య పట్టణం అనేది కోసల దేశానికి రాజధాని. దాని గురించి చెప్తాను విను అని చెప్తున్నాడు. మోక్షదాయకమైన మనకి మోక్షాన్ని ఇస్తుందంటారు 7 పట్టణాలు. ఆ 7 పట్టణాల్లోనూ ఈ అయోధ్య ఒకటి. అయోధ్యలో మనం కాశీ పెడతాం చూసారా? అలాగా ఈ కాశీ మోక్షప్రదాయకం అంటారు కాశీ. అలాగే ఈ అయోధ్య కూడా అయోధ్య పట్టణంలో కనుక కొన్నాళ్ళుండి మనం ఉండగలిగితే అది కూడా మనకి మోక్షాన్నిస్తుంది. అంటే అది అంత గొప్ప పట్టణం అనమాట. ఆ పట్టణానికి మరి రాముడు పరిపాలించాడు. ఆ రాముడే కాకుండా వాళ్ళ వంశజులందరూ కూడా చాలా గొప్ప చక్రవర్తులయ్యారు. అంచేత ఆ మోక్షదాయకమైన 7 ఊళ్ళలోనూ అది ఒకటయింది. అక్కడి మేడలు మంచి ముత్యాలతోటి అలంకరింపబడి ఉంటాయట. అక్కడ ఉన్న మేడలన్నీ కూడా మంచి ముత్యాలతోటి అలంకరిస్తారట. ఆహ్, పగలే వెన్నెల కాస్తోందా అన్నంత తెల్లగా ఉంటుందిట ఆ ఊరంతాను. ఆ మంచి ముత్యాలతోటి. ఇంద్రనీలమణులు కూడా వాళ్ళు అలంకరించుకుంటారట ఇళ్ళకి. పగలే చీకటిగా కూడా అనిపిస్తుందిట ఆ ఇంద్రనీలమణులు ఉండడం వల్ల. ఇంకో సోణమణి అనేది ఆ మణులను కూడా పెట్టుకుంటారట వాళ్ళ ఇళ్ళకి. ఆ సోణమణి కాంతులతోటి సంధ్యారాగం అంటే సాయంకాలంగా అనిపిస్తూ ఉంటుందిట. అని ఓ వింత గొలుపుతూ ఉంటుందిట. ఇలా ఏ తర్వాత అది ఊ ఆ ఊ ఆ పట్టణాన్ని యొక్క వైభవం చెప్పారు. తర్వాత అంటున్నారు
ఇక్కడ నాట్యాభ్యాసం చేస్తున్న నటీనటులు నాట్యాలు నేర్చుకుంటూ ఉంటారు అక్కడ. ఆ నటీనటులు నాట్యం చేసేవాళ్ళు మరి కాళ్ళకి గజ్జెలు కట్టుకుంటారు కదా! ఆ మువ్వల సవ్వడి ఎక్కడైనా సరే వినిపిస్తూ ఉంటుంది. మనం ఏ వీధికెళ్ళినా కానీ ఈ మువ్వల చప్పుడు వినిపిస్తూ ఉంటుందిట. మృదంగం ధిమి ధిమి ధ్వానాలతోటి మృదంగం కూడా వాయిస్తూ ఉంటారు. అది కూడా వినిపిస్తూ ఉంటుంది మనకి. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉంటాయట. ఆ ఊళ్ళో ఉన్న వీధులు ఏ వీధిలోకెళ్ళినా ఇలా ఈ గజ్జెల చప్పుడు, ఈ మృదంగం చప్పుడు ఇవన్నీ వినిపిస్తూ ఇదేంటి ఎప్పుడు ఇక్కడ ఈ ఊళ్ళల్లో పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయా? నిత్య కళ్యాణం, పచ్చతోరణం. చక్కగా వీళ్ళు ఇలా తోరణాలు కట్టుకుని ఎంతో అలంకరించుకున్నారు ఊరంతాను. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంది అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది చూసి వాళ్ళకి. కళల సౌభాగ్యంతోటి అలరారుతూ ఉంటుంది. అంటే ఈ సంగీతం, ఈ నాట్యం ఇవన్నీ కూడా కళలంటారు. ఆ కళలతోటి చక్కగా ఆ కళల సౌభాగ్యంతోటి అలరారుతూ ఉంటుందిట. ఆహ్, అయోధ్య నగరం. అతడి ప్రజలందరూ కర్తవ్యనిష్ఠులే. వాళ్ళందరూ కూడా పనులు యథావిధిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి చెప్పిన పని వాళ్ళకి ఏ ఏ పనులు కర్తవ్యమో ఆ పనులు అలాగ చేసుకుంటూనే ఉంటారు కానీ బద్ధకస్తులు కాదు అక్కడ ఉన్నవాళ్ళు. వాళ్ళు నిత్య సంతుష్టులు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారట. వాళ్ళు రాజయోగులే. వాళ్ళందరికీ రాజయోగం బట్టే ఉంటారు. అంతేనే గాని వాళ్ళు నే అదేంటిది లే లేకపోవడం అనే దరిద్రంతోటి బాధపడేవాళ్ళు కాదు. అక్కడ అందరూ కూడా రాజయోగుల్లాగా చక్కగా రాజభోగాలు ఎలాగ రాజులు అనుభవిస్తారో, అలా ప్రజలందరూ కూడా ఆనందంతోటి, సంతోషంతోటి, ధనధాన్య వృద్ధితోటి, పాడి పంటలతోటి సుఖంగా ఉన్నారట. భోగమోక్షాలు 2 వాళ్ళకి కరతలామలకమే. ఇలా భోగాలు అనుభవిస్తున్నారు. సిరి సంపద ఉంటే ఇంకేం కావాలి మనిషికి? చక్కగా ఇల్లు, వాకిళ్ళు ఉన్నాయి. వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి. వాళ్ళకి చేసుకుందుకు ఓపికుంది. ప్రతి పని వాళ్ళు సొంతంగా చేసుకోగలరు. ఆ! అంచేత భోగము, మోక్షము 2 కూడా వాళ్ళకి హ్మ్. అలా అందుబాటులో ఉన్నాయి. అక్కడ అయోధ్య నగరంలోను అని చెప్తున్నాడు. అది భూపురంధ్రికి నూపురం. అది ఈ భూమంతటికి కూడా ఒక తలమానికంలా ఉందిట. ఆ అయోధ్య నగరం. విజయలక్ష్మికి కాపురం. అక్కడ చక్కగా విజయలక్ష్మి అంటే ఎప్పుడూ అక్కడ ఆ రాజులు నిత్య సంతోషులుగా ఉంటూ వాళ్ళు విజయాన్నే పొందుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడికెళ్ళినా వాళ్ళకి విజయమే వస్తూ ఉంటుంది. అదే అయోధ్యాపురం. దాని పేరు అయోధ్యాపురం అన్నమాట. ఆ గర ఆ నగరాన్ని రాజధానిగా చేసుకొని సకల మనోభిరాముడైన శ్రీరామచంద్రుడు పరిపాలన చేస్తున్నాడు. అక్కడ ఎవరు పరిపాలిస్తున్నారా? అయోధ్య నగరాన్ని శ్రీరామచంద్రుడు పరిపాలిస్తున్నాడు. అందరికీ సకల జనులకి కూడా అక్కడున్న జనాలందరికీ కూడా మనోభిరాముడు. ఆయనంటే చాలా ఇష్టం. వాళ్ళందరికీ కూడా అక్కడున్న జనాలందరికీను. అలా ఆయన పరిపాలన చేస్తున్నాడు. అతని పాలనలో ప్రజలకు రోగభయం లేదు, శత్రుభయం లేదు. ఈ రాముడు పరిపాలిస్తూ ఉంటే అక్కడున్న ప్రజలకి రోగభయం లేదుట, శత్రుభయం లేదుట. ఎంచేతంటే వాళ్ళకి అన్ని రకాలుగా పాడి, పంట అన్నీ ఉన్నాయి. ఆ పాడి, పంట ఎప్పుడైతే అనుభవిస్తున్నారో వాళ్ళకి శరీరం కూడా దృఢంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది తప్పించి భూయిష్టంగా ఉండదు. శత్రుభయం లేదు. ఈయన ఈ రాజులందరూ చాలా విజయాన్ని సంపాదించగలిగిన ధీమంతులు. అలాంటి చోటికి గమ్మున శత్రువులు ఎందుకొస్తారు? శత్రువులు కూడా చుట్టుపక్కలకి అన్నిటి కూడా చూడరెవళ్ళును. ఏ శుత్రుబాసలు లేవు. ఆకలి దప్పులు లేవు. వాళ్ళకి ఆకలేయడాలు, అయ్యో! ఈ దాహం వేస్తే నీళ్లు లేవే ఎలాగా అని బాధపడడం ఇలాంటివేం లేవు. అన్నీ సమృద్ధిగా ఉన్నాయక్కడ. అంచేత అక్కడ జనల జ జ అక్కడ ఆహ్, ఆ అయోధ్యలో ఉన్న జనం అందరూ కూడా చక్కగా ఆహ్, ఏ బాధలు లేకుండా ఉన్నారు. అరిషడ్ వర్గాలు అదుపులో ఉన్నాయి. వీళ్ళకి ఈ విధంగా ప్రజారక్షణ కర్తవ్య పరాయణుడైన శ్రీరామచంద్రుడు ప్రభువు ఓ రోజున ఏం చేశాడు ఆయన శ్రీరాముడు తెల్లవారుజామున వందిమాగదులని ఉంటారు. అంటే రాజులకి నిద్ర లేపడానికి వాళ్ళు రాజా తెల్లవారుతోంది. మీరు ఇంత గొప్పవారు, అంత గొప్పవారు.
మీరు లేవాలి అని చెప్పి ఇలా ఏవో ఆయన్ని పొగుడుతూ మాటలు చెప్తూ ఉంటారు. ఆ వందిమాగదులు చెప్పే స్తుతులతోటి ఈయన్ని స్తోత్రం చేస్తూ ఉంటే, ఈయన రాముడు మేల్కొన్నట్ట. ఆయన చేసుకోవాల్సిన స్నానపానాదులన్నీ అయిపోయాయి. అయిపోయాక అవన్నీ నిర్వర్తించుకుని రత్నభూషణాదులు అలంకరించుకున్నట్ట. రత్నాలతో కూడిన ఆహ్, ఆహ్, ఆభరణాలన్నీ ఆ రామచంద్రుడు మరి ఆయన రాజు కదా! అందుకోసం అవన్నీ అలంకరణ చేసుకున్నారు. జానకీదేవి, ఆంజనేయుల వారు కూడా ఆయన పక్క భాగాల్లో ఓ పక్కనేమో జానకీదేవి పెడుతోంది ఎడమ భాగంలోను, కుడి భాగంలోనేమో కుడి పక్కని ఆంజనేయ స్వామి పెడుతున్నారు ఆయనతోటి పాటు. పెడుతూ ఆ రాముడిని అనుసరించి పెడుతున్నారు వీళ్ళు. నవరత్న ప్రభా మండపం అయిన కొలువుకోటానికి వచ్చారు వాళ్ళు. ఆ నవరత్నాలతోటి ఒక కొలువుకోటం, అక్కడ ఒక మండపం ఉంది. ఆ మండపంలోకి వెళ్ళారు వీళ్ళందరూను. అవి నవరత్నాలతోటి అలంకరించబడి ఉంది ఆ మండపం. వచ్చి పద్మరాగమయ భద్రాసనం మీద ఆసీనుడయ్యాడు. పద్మరాగాలతోటి తయారు చేశారట ఆ సింహాసనాన్ని. రాముడు కూర్చునే సింహాసనాన్ని. ఆ సింహాసనం మీద కూర్చున్నారు రాములు వారు. గ గగనమండలం దాకా అంటే ఆకాశం దాకా తగులుతుందా అంత పొడుగు ఏకంగా ఈ ఆంజనేయ స్వామి యొక్క తోక ఉందిట. అంత పెద్ద తోక ఏకంగాను. ఆ తోక చుట్టల కింద చుట్టుకుని ఆయన కూడా ఈ ఈయనతోటొచ్చారు కదా రాముడితోటి. ఆయన కూడా ఒక ఆహ్, ఒక ఆసనంలో ఆయన కూడా కూర్చున్నారు. ఆ! కూర్చుని ఆయన నిశ్చల దృష్టితోటి నిలబడి ఉన్న అలా చూస్తూ ఉన్నాడు రాముడికేసీన ఆంజనేయ స్వామి. చూపు కదుపుకోకుండాను. చూస్తూ ఉంటే ఈ భవిష్యత్ బ్రహ్మ ఈయన. అంటే వచ్చీ కాలంలో బ్రహ్మగారు ఈయనే అవుతాడని చెప్పేవారు. ఆ భవిష్యత్ బ్రహ్మ అయిన హనుమని దయార్ద్ర దృష్టితో చూశాడు రామచంద్రుడు. ఎంతో దయగా. ఇంచేత ఈయన చేసిన మేలు అటువంటిది. సీతాదేవిని ఎవరెత్తుకుపోయారో తెలీదు. ఎక్కడికెత్తుకుపోయారో తెలీదు. సీత సీత అని అలవటించిపోతున్నాడు ఈ రాముడు. అలాంటి రాముడికి ధైర్యం చెప్పి, నేను సీత జాడ నేను కనుక్కొస్తానని వెళ్ళి జాడ కనుక్కొచ్చి, యుద్ధానికి ప్రేరేపించి రాముడిని, యుద్ధం చేయించి ఈయన చేత ఆయన యుద్ధం అయిపోయిన తర్వాత ఆహ్, ఈ ఈయనతోటి ఈ ఈ ఇక్కడికి వచ్చాడన్నమాట. అయోధ్యకొచ్చాడు ఈ రాముడు. ఈ ఆంజనేయ స్వామి రాముడితోటి కూడా కలిసి. ఈయన ఈయన్ని దయాదృష్టితో చూస్తున్నాడట. భరత, లక్ష్మణ, శత్రుఘ్న, సుగ్రీవ, అంగద, నల, నీల వీళ్ళందరూ కూడా ఈయనతోటున్నారు. ఎవరెవరున్నారు? భరతుడున్నాడు, లక్ష్మణుడున్నాడు, శత్రుఘ్నుడున్నాడు, సుగ్రీవ, అంగదులున్నారు. నల, నీల, వి జాంబవంతుడున్నాడు, విభీషణుడున్నాడు. సోదర సేవక బృందం అంతా ఈయనతోటి కలిసి ఉంది. ఈయన హాయిగా సింహాసనం మీద కూర్చుని ఆయన ఆహ్, ఆనందంగా అక్కడ ఆ సభా మండపంలో ఉన్నారు రామచంద్రుడు. అక్కడ వశిష్ఠుడు, వామదేవుడు అనే సాధు పురుషులు కూడా వాళ్ళు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు సాధువచనాల్ని పలుకుతున్నారు. ఈ రామచంద్రుడును, సీతాదేవి, ఆంజనేయ స్వామి ముగ్గురు కొలువులోకొచ్చి కూర్చునున్నారు. ఆ కొలువులోకొచ్చారు కదా! వస్తే అప్పుడు వశిష్ఠుల వారు వాళ్ళ కుల గురువు గారు. ఆ గురువుగారు, వామదేవుడు వీళ్ళిద్దరూ కూడా మంచి వాళ్ళకి ఆశీర్వచనాలిస్తున్నారు. సాధువచనాలు పలుకుతున్నారు. రత్నమండిత మూర్ధన్యులైన అంటే ఆహ్, మంచి మంచి రత్నాలతోటి కూడిన కిరీటాలు పెట్టుకున్న సామంతరాజులందరూ కూడా నానా దేశ రాజులు కూడా ఈ రాముడొచ్చేసరికి తలలు వంచి ఆయనకి నమస్కరిస్తూ కాంతులీనేటట్లుగా ఆ రత్నకాంతులన్నీ పడుతున్నాయి. చుక్కల మధ్యలో చంద్రుడిలాగా శోభతోటి
నయనాన్ కళ్ళకి ఎంతో ఆనందాన్ని గొలుపుతున్నట ఈ రామచంద్రుడు. ఈ రామచంద్రుడు ఆ కొలువులో అనేక రాజులొచ్చున్నారు. ఆ రాజులందరూ అనేక రత్న కిరీటాలు పెట్టుకొనున్నారు. పెట్టుకున్న వాళ్ళందరూ రాముడు, సీతాదేవి అలాగా ఈ ఆంజనేయ స్వామి కొలువులోకి రాగానే వాళ్ళు తలలోంచి ఆ కిరీటాల్లోంచి నవరత్నాల కాంతులు జిమ్ముతూ ఉంటే ఈయనకి నమస్కరించారు. రాము రామభద్రుడికి. నమస్కరించి ఆహ్, అది అదెలా ఉంది అంటే నయనానందకరంగా ఉందిట. అప్పుడు చూసి వాళ్ళకందరికీ కూడా ఎంతో చక్కగా చాలా ఆనందకరంగా ఉందిట. శోభాయమానంగాను. అది మళ్ళీ ఇంకా ఏం చెప్తున్నారంటే, చుక్కల ఆకాశంలో నక్షత్రాలుంటాయి కదా! ఆ నక్షత్రాల మధ్య చంద్రుడు ఎలా వెలిగిపోతూ ఉంటాడో, అలా ఉన్నాట రామచంద్రుడక్కడ ఆ సభలో. ఆ సభలో. ఆ వేళ సభాభవనంలోకి ప్రవేశించాడు కుంభ సంభవుడైన అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి ఒక కుండలోంచి పుట్టారాయన. అంచేత ఆయన కుంభ సంభవుడు అని కూడా పిలుస్తారు. ఆయన పేరు అగస్త్యుడు. ఆ మహర్షి గొప్ప మహర్షి ఆయన. ఆహ్, ఆ మహర్షి అగస్త్య మహర్షి ఆ సభా మండపంలోకి ప్రవేశించారు. శతానంద ఈ శతానందుడికి ఈ వశిష్ఠుల వారు చెప్తున్నారు ఈ కథ అంతాను. ఈ శతానందానికి ఎక్కేశారు మళ్ళీను. శతానంద అగస్త్యుడంటే ఎవరనుకుంటున్నావు? ఆయన ప్రభావం కొంచెం చెప్తాను విను. నీకు ఆ అగస్త్యుల వారు ఎంత గొప్పవాడో నీకు ఆయన ప్రభావం చెప్తాను వినమంటున్నాడు. ఆయన చాలా మహాజ్ఞాని. ఆయన సముద్రుడి మీద కోపం వచ్చిందాయనకి. సముద్రుడి మీద కోపం వచ్చి, ఆయన ఔపోసన పట్టేసాడు. ఔపోసన అంటే శుభ్రంగా నీళ్ళని తాగేసాడు. ఆ సముద్ర నీరంతా తాగేసాడు. మొత్తం సముద్రం ఇంకిపోయింది. అంత గొప్పవాడనమాట. అగస్త్యుడంటే ఆయన ప్రభావం కొంచెం చెప్తాను. ముక్కంటి అదైపోయింది కదా! ఆయనకు ఔపోసనం. అతిశయించిన గడుసునే రాజు బొంది ఆయనకు భోజనం. ఈ చంద్రుడున్నాడే, ఆ చంద్రుడి యొక్క శరీరం ఆయనకి భోజనంతోటి సమానం. మహర్షి, దేవర్షి సంఘాల్లో ఆయన శ్రేష్ఠుడు. బ్రహ్మర్షి, బ్రహ్మర్షులుంటారు కొంతమంది, బ్రహ్మర్షి అంటారు కొంతమందిని. అంటే వాళ్ళు చేసిన తపస్సును బట్టి, వాళ్ళ శక్తిని బట్టి కొంతమంది బ్రహ్మర్షులు, కొంతమంది దేవర్షులు ఉంటారు. వాళ్ళకి బ్రహ్మర్షి సంఘం వేరు, దేవర్షి సంఘం వేరు. ఈ సంఘాలకేంలో కూడా ఈయన శ్రేష్ఠుడు. చాలా గొప్పవాడన్నమాట ఈయన. అగస్త్య మహర్షి. వింధ్య పర్వతం ఒకానొక టైంలో ఆకాశం దాకా ఎదిగిపోయింది బాగాను పైకంఠాను. ఎప్పుడైతే అంత ఆకాశం దాకా ఎదిగిపోయిందో, అప్పుడు ఉత్తరాన ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి రావాలంటే ఓ అడ్డుగోడగా నిలబడింది వింధ్య పర్వతం. అప్పుడు కొంతమంది మహర్షులు ఈయన్ని అగస్త్యుల వారిని ప్రార్థించి, "స్వామి మీరు చాలా శక్తి గలవారు. మీరు ఈ అగస్త్యుడిని ఎలాగోలాగా అగస్త్యుడిని కాదు ఈ వింధ్య పర్వతాన్ని ఎలాగోలాగా దాని గర్వాన్ని అణిచి మీరు దాన్ని కిందకి దింపాలి. లేకపోతే ఈ ఈ పక్క వాళ్ళు ఆ పక్కకి, ఆ పక్క వాళ్ళు ఈ పక్కకి రావడానికి కుదరటం లేదు" అని చెప్పారు. చెప్తే అప్పుడు సరే అయితే నేను బయలుదేరి వెళ్తానని ఆయన ఆ ఉత్తరం నుంచి ఈ వింధ్య పర్వతం దాకా వచ్చారు. ఎప్పుడైతే వింధ్య పర్వతం చూసింది. చూసి ఆ పర్వతానికి కూడా ఒక శరీరం అది ఉండేది. దానికి ఒక యజమాని అనేవాళ్ళు ఉండేవారు. ఆ వింధ్య పర్వత రాజు ఏం చేశాడు, గబగబా అగస్త్యుల వారు చాలా గొప్ప మహర్షి అని చెప్పాను గదా! అంచేత ఆయనకి మొక్కడం కోసాన తలొంచాడు. ఆ పర్వతం తలొంచింది. తలొంచేసరికి బాగా నేలబారుకంట తలొంచేసింది. తలొంచేస్తే, "నువ్వు ఇలాగే ఉండు. నేను మళ్ళీ దక్షిణానికి వెళ్ళి మళ్ళీ వస్తాను. నాకు మళ్ళీ పనుంది. ఇటొచ్చినప్పుడు నువ్వు నేను అటు మళ్ళీ ఉత్తరానికి వెళ్ళడానికి నాకు వీలు కావాలి. అంచేత ఇలాగే వంగిపోయి ఉండు నువ్వు కిందకి. అంతేనే గాని ఇంక ఎదక్కు" అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. దక్షిణానికొచ్చేసారు. దక్షిణానికొచ్చేసరికి వచ్చేసి ఆయన అలా ఉండిపోయారు ఇక్కడ. దక్షిణాన్నే ఉండిపోయారు అగస్త్యుల వారు.
దాంతో ఆ వింధ్య పర్వతం అలా దారిచ్చేసింది అందరికీను. అప్పుడు దక్షిణ ఉత్తరాన్ని నుంచి ఉత్తర దేశాల నుంచి దక్షిణ దేశానికి హాయిగా అందరూ ప్రయాణం చేయగలిగేవాళ్ళు. అలా దాని గర్వాన్ని అణిచారన్నమాట ఈ అగస్త్యులు వారు. అలా వచ్చిన అగస్త్యముని చూసి సంభ్రమాశ్చర్యాలతో ఈ రామచంద్రుడు ఏం చేశాడు, ఆ సభలోకొచ్చారీయన. ఈ అగస్త్యుల వారు. ఆ సభలోకొస్తే ఈ రామచంద్రుడు ఎదురెళ్ళాడు. ఎదురెళ్ళి ఆయన మహానుభావుడు కదా మరి. అలాంటి గొప్పవాళ్ళొచ్చినప్పుడు ఎంత చక్రవర్తి అయినా సరే వాళ్ళు వాళ్ళకి ఎదురెళ్ళి వాళ్ళని ఆహ్వానించాలి. మన ఇళ్ళకి కూడా చూడండి పెద్దవాళ్ళు ఎవరైనా వస్తున్నారు అంటే ఏం చేస్తాం? ఎదురెళ్ళి వాళ్ళని రండి రండి అని చెప్పి చక్కగా వాళ్ళకి కాళ్ళు కడుక్కుని నీళ్ళు అవి ఇచ్చి ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి మంచినీళ్ళు అవి ఇచ్చి అలా మర్యాదలు చేస్తాం కదా! అలాగే ఈ రామచంద్రుడు కూడా ఆయన మహర్షి వస్తున్నారు అగస్త్య మహర్షి అని చెప్పి తెలుసుకోగానే ఆయన చూడగానే ఆ సింహాసనం నుంచి లేచి ఎదురెళ్ళి ఆయనకి ఆయన్ని మహర్షి మీరు మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా! మీకేం లోటుపాట్లు లేవు కదా! మీ యజ్ఞయాగాదులు సరిగా జరుగుతున్నాయి కదా! మీ మహర్షులకేమీ అడవి జంతువుల వల్ల వాటి వల్ల ఏమీ భయాలు లేవు కదా! అని చెప్పి వాళ్ళ కుశల ప్రశ్నలేసి ఆయన్ని అన్నీ కనుక్కున్నారు. అంచేత ఈ రాజులే రక్షించాలి వాళ్ళని. వాళ్ళు అడవుల్లో తపస్సు చేసుకునేవాళ్ళు కదా మరి. అంచేత వాళ్ళకి దేనితోటి భయం లేకుండా, ఏ బాధలు లేకుండా వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. అప్పుడు వాళ్ళు రాజు యొక్క క్షేమం కోసాన యజ్ఞాలు, యాగాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. తపస్సు చేస్తూ ఉంటారు. అవన్నీ ధారపోస్తూ ఉంటారు. అది వాళ్ళకి వీళ్ళకి సంబంధం. అప్పుడు తన రాకలోని ఆంతర్యాన్ని తెలియజేస్తున్నాడు అగస్త్య మహర్షి. "సరే రామచంద్ర నేనెందుకొచ్చానో చెప్తాను విను" అని చెప్పి, "నాయనా రామభద్ర రఘుకులానికి రత్నదీపాన్ని నువ్వు. రఘుకులంలో పెట్టిన రత్నదీపం ఎంత గొప్పగా ఉంటుందో అటువంటి వాడివి నువ్వు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ రూప కర్తవ్య పాలనలో నీ బాణాలు మరింత పదునెక్కుతూ ఉంటే మా క్షేమానికి ఏం కొరత? నువ్వు నీ బాణాలు వేసి చక్కగా దుష్ట శిక్షణ చేస్తున్నావు. దుష్టులందరినీ దునుమాడుతున్నావు, చంపుతున్నావు. శిష్టులనంటే మంచి వాళ్ళనందరినీ రక్షిస్తున్నావు. అంచేత నీ పాలనలో మాకు భయం ఎందుకుంటుంది నాయనా? మాకే భయాలు లేవు. మేము ఆనందంగా ఉన్నాము. నీ పాలన అంత గొప్పగా ఉంది" అని చెప్పారు ఈ మహర్షి. "మా క్షేమానికేం కొరత లేదు. హాయిగా ఉన్నామని" చెప్పారు. రావణుని సంహరించి రావణుని రావణుని సంహరించి పార్వతికి, సముద్రునికి అభయమిచ్చి పుణ్యవతులైన నదీమణతల్లులకి సంతోషాన్ని కలిగించావు. రావణ్ణి సంహరించావు. పార్వతీదేవి చాలా సంతోషించింది. సముద్రుడికి అభయం ఇచ్చావు. పుణ్యవతులైన నదీమ తల్లులకి సంతోషాన్ని కలిగించావు. ఎంచేత ఈ సముద్రంలో కలుస్తారు. ఈ నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. అంచేత సముద్రుడు ఈ నదులకు భర్త అని అంటారు. అంటే వీటన్నింటినీ ఆ సముద్రుడు తనలో కలిపేసుకుంటూ ఉంటాడు. అందుకోసాన అలా చెప్తూ ఉంటారు. అందుకని ఆహ్, ఆహ్, పు పుణ్యవతులైన నదీమ తల్లులకి నువ్వు సంతోషాన్ని కలిగించావు. సముద్రానికి అభయం ఇచ్చి. వాలిపోయిన దేవతాశ్రయాల చెక్కిళ్ళ మీద ఇప్పుడు చిరునవ్వులు, వెన్నెలలు పూస్తున్నాయి. హ్మ్. పాలిపోయాయి వాళ్ళ మొహాలన్నీను. దేవతాశ్రయాలందరివీను. అలాంటి వాళ్ళకి ఇప్పుడు చక్కగా వాళ్ళ చెక్కిళ్ళ మీద చిరునవ్వులు కురుస్తున్నాయి. ఎంచేత ఈ రావణాసురుడు ఉన్నన్నాళ్ళు మ దాని మీ మా అన్ని లోకాల మీద దండెత్తుతూ ఉండడం, వాళ్ళని చితక్కొడుతూ ఉండడం, ఆడవాళ్ళందరినీ హింసిస్తూ ఉండడం, ఇలాంటి పనులన్నీ రాక్షస పనులు చేసేవాడు కదా! అంచేత ఇప్పుడు అంతా సుభిక్షంగా ఉంది నాయనా నీ పాలనలోను రామచంద్ర అని చెప్పాడు అగస్త్యుల వారు. ఉంటాను. తర్వాత కథ మళ్ళీ తర్వాత చెప్పుకుందాం.